మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ దర్శన పండుగలకు చేరికూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు. అందరికీ వందనములండి, స్తోత్రాలు. దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోన్లో నుంచి ఆశీర్వదించునుగాక. ఎదురు చూస్తూ వచ్చినటువంటి ఈ దర్శన పండుగ దేవుడు తన దయతో మనకు అనుగ్రహించారు. ఈ కృపను బట్టి, ఈ దయను బట్టి అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అందరు కొడితే వచ్చే శబ్దం ఇదేనా? గట్టి కొట్టండి, గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మీతో ఈ దర్శన పండుగలో మొదటి రాత్రి పంచుకుంటాను. ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఉన్నతమైన కృప ఇది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ దర్శన పండుగల నిమిత్తమై ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలో నుంచి వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ వస్తారు. అనేకులు చేర్చబడతారు, అనేకులు ఈ దర్శన పండుగలో పాలు పొందుతారు. ఈ సంగతులు, ఈ సందర్భాలన్నీ ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు గత కాలం ఒక వాక్యాన్ని ఈ దర్శన పండుగకి, దర్శన పండుగలో పాలు పొందేవారికి వాగ్దాన రీతిగా అనుగ్రహించారు. ఈ మొదటి రాత్రి మీరు వినే సందేశం ఇది ఒక వాగ్దాన సందేశంగా మీ జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా. కొంతమంది వాగ్దానాలు చేస్తారు, ఆ వాగ్దానాలు మర్చిపోతారు. కానీ నా ప్రభు వాగ్దానం చేశారు అని అంటే వాగ్దానం చేసినటువంటి దానిని నెరవేర్చే విషయంలో ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని వాక్యం చెప్తుంది. మీ అందరితో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, మీరు ఏ అనుభవాల్లో ఉండొచ్చారో నాకు తెలియదు. వచ్చిన నీతో స్పష్టంగా ప్రభువు చెప్తున్నారు. నా వెనకాతల బ్యాక్గ్రౌండ్ బ్యానర్ మీద ఆ వాక్యాన్ని రాయించడం జరిగింది. మీరు అక్కడ చూస్తే నిర్గమాకాండం 22వ అధ్యాయం 27వ వాక్యంలో ఈ మాట రాసుండిద్ది. ఎవరైనా ఏమై ఉన్నాడు? నా దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గ్రహించగలగాలి. చాలామందికి ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏమై ఉన్నాడో తెలియదు, ఆయన ఏమి చేయగలడో తెలియదు. నేను చిన్నప్పుడు ఒక సువార్త పత్రిక అంతది చేతికి అందిస్తూ ఉండేవాళ్ళు. యేసు ఎవరు అని ఒక సువార్త పత్రిక. నేను చిన్నప్పుడు ఆ పత్రికలో ఏమని రాయబడే అంటే ఆయన ఎవరు, ఏమై ఉన్నాడు, ఏమి చేయగలడు అనే సంగతులు రాయబడి ఉంటాయి. మనం ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన ఎలా చేయాలి అని అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేయగలడు అనేది గ్రహించి ఆరాధించగలగాలి. అప్పుడు ఆ ఆరాధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఈ దర్శన పండుగల్లో పాలు పొందే నీవు ఈరోజు మొదటి రాత్రే నా ప్రభు ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితంలో, ఆయన నీ జీవితంలో ఏం చేయగలడో ఈరోజు మొదటి రాత్రే మాట్లాడుతున్నారు. ఈరోజైనా రేపైనా 4 దినాలు మాత్రమే కాదు, నీ జీవితం అంతట్లో యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేయగలడు అనే ఆ సంగతిని నువ్వు గ్రహించినట్లయితే ఎలాంటి కలవరాల్లోనైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భాలలోనైనా ఆయన ఏమై ఉన్నాడో నువ్వు గ్రహిస్తే, ఆయన ఏమి చేయగలడో నువ్వు గుర్తుపెడితే, నువ్వు తెలుసుకోగలిగితే నీవు నిశ్చింతగా, ధైర్యంగా, పరిపూర్ణమైన విశ్వాసంతో కదలక నిత్యము నిలిచే సియోను పర్వతం వలె ఉందువుగాక. ఈ దర్శన పండగల్లో ఆయన మీకు పరిచయం చేసుకుంటున్నాడు. ఈ దర్శన పండగ ముందు కొన్ని కలవరాలు, ఈ దర్శన పండగకు ముందు కొన్ని ప్రతికూల పరిస్థితులు, అనానుకూల పరిస్థితులు. నా ప్రభు ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని నాకు ప్రత్యక్షపరిచారో నాకు వెంటనే నా గుండెల నిండా ఒక ధైర్యం, ఒక నిశ్చింత,
చింతలు పోయినాయి, ఒక ధైర్యం. ఈ రాత్రి వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నేను ఏమై ఉన్నాను అనేది ఆయన నీకు పరిచయం చేసుకుంటున్నాడు. మధ్యరాత్రి పూట ఆ తమిళనాడు నుంచి, రాష్ట్రం నుంచి 3 ఆడపిల్లలు వచ్చారు ఈ మీటింగ్కి. యవనస్తురాళ్ళు అయిన ఆడపిల్లలు. ఎలా వచ్చారమ్మాయి అని అడిగాను రాత్రి. అడిగితే ఎందుకు చెప్తున్నానంటే, ఇందాకడ వాళ్ళు తమిళ భాషలో పాట పాడుతుంటే వీళ్ళు ఏ భాష పాడుతున్నారు అని అట్లా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఈ మీటింగ్ అయిపోయినాక వాళ్ళని అడుగుతారనమాట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. అంటే వాళ్ళు తమిళ్లో మాట్లాడతారు, మీరు తెలుగులో మాట్లాడతారు. వాళ్ళకి తెలుగు రాదు, మీకు చెప్పండి, ఎవరితే చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రార్థన చేసినట్లుగా నా దేవుడి దర్శన పండగకి తీసుకొని వచ్చారు. మొదట మన స్థితి కొంచెమే అయినా తుదకు మహాభివృద్ధి ప్రభు తీసుకొని రాబోతా ఉన్నాడు. దేవుని గణ దివ్యనామానికి మహిమ కలుగునుగాక. నువ్వు వచ్చింది ఎక్కడికి? నీతో మాట్లాడుతున్నది ఎవరు? శ్రద్ధగా నువ్వు ఆలకించాలి. ఆయన నీకు పరిచయం చేసుకుంటున్నాడు. నేను దయగలవాడను, నేను దయగలవాడను. చాలామంది మనుషులలో కొంతమందిని పై రూపాన్ని చూసి ఈయన దయగలిగిన వాడు అని పై రూపాన్ని చూసి అనుకొని కొంతకాలం గడిచిన తర్వాత భ్రమపడి చిచి నేను అనుకున్నది, నేను ఎస్టిమేషన్ వేసింది తప్పు అని అనుకుంటారు. కానీ నా దేవుడు ఏమని చెప్తున్నారు అనంటే, నేను దయగలవాడను. నువ్వు దయగలిగిన వాడివైతే మాకేంటయ్యా అని అంటే ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్పి దేవుని నామాన్ని మహిమపరచండి ఒకసారి. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను దయగలవాడను, ఆ మాట మర్చిపోబాకండి. ఈ 4 రోజులే కాదు, నీ జీవితం అంతట్లో ఈ మాట ఒక కేంద్రంగా ఉండాలి. పాల కేంద్రం కాదు, నీ జీవితంలో ఒక కేంద్రం అని అంటే ఇది చాలా ముఖ్యమైన మాట. నేను దయగలిగిన వాడను, ఐ ఆమ్ గ్రేసియస్. నేను దయగలిగిన వాడను అంటే నేను కృప కలిగిన వాడను, నేను దయగలిగిన వాడను అని అంటున్నారు ఆయన. నీవు దయగలిగిన వాడివైతే ఈ దర్శన పండుగలో పాలు పొందే వారి విషయంలో, నీ విషయంలో జరిగే వింతైన కార్యం ఏంటి, ఆశీర్వాద కార్యం ఏంటి, మహత్కార్యం ఏంటి, ఆశీర్వాదం వచ్చేది ఏంటిది అని అంటే ఒక్కొక్కటి చెప్తాడు ప్రభు. నేను దయగలవాడను. ఎందరో కఠినాత్ములు ఉండొచ్చు, ఎందరో కసాయి వాళ్ళను చూసి ఉండొచ్చు, ఎందరో క్రూరులను, ఎందరో ఈ సమాజంలో కీడు చేసే వాళ్ళని చూడొచ్చు. అయ్యో, ఈ కీడు జరుగుతున్న సమాజంలో ఉన్నాను నేను, ఎన్నో నష్టాలతో కూడిన అనుభవాల్లో నేను ఉన్నాను, ఎన్నో క్రూరులు, ఎంతో బందిపోటు దొంగలు కలిగిన సమాజంలో నేనున్నాను. నాకు రక్షణ ఏంటి, నా భద్రత ఏంటి, నా కుటుంబం సంగతి ఏంటి, నా పిల్లల సంగతి ఏంటి అని నువ్వు చింతిస్తూ విచారిస్తున్నట్లయితే ఒక మెల్లని స్వరం మృదువుగా, స్వీట్గా, మధురంగా నీ చెవుల్లో వినబడుతుంది. ఏమని తెలుసా? నేను దయగలవాడు. నీవు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. దయగలిగిన వాడు అంటే దయ అంటే అర్థం ఏంటి చెప్పనా? ఈ రోజున నేను ఇక్కడ నిలబడి ఈ మొదటి రాత్రి వాక్యం చెప్తున్నానంటే, నేను చెప్తున్నప్పుడు మీరందరూ చేరికడు వచ్చి ఈరోజు మొదటి రాత్రి వర్తమానాన్ని ఈ రాత్రి ఆలకిస్తున్నారు అని అంటే ఇది నా ఎడల, నీ ఎడల యేసయ్య దయ. హల్లెలూయా. అంటే ఒక మనిషి బ్రతకాలి అంటే దేవుని దయ ఉండాలి, ఒక మనిషి పుట్టాలి అంటే దేవుని దయ ఉండాలి, ఒక మనిషి అడుగు తీసి అడిగేయాలంటే దేవుని దయ ఉండాలి, సజీవంగా ఉండాలంటే దయ ఉండాలి, గర్భిణీ స్త్రీ ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే దయ ఉండాలి, ఒక వ్యక్తి చనిపోవాలి అన్న దయ ఉండాలి, ఒక మనిషి ఈ భూమి మీద పరిశుద్ధ జీవితం చెయ్యాలి అన్న దయ ఉండాలి, ఒక మనిషి ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడాలి అన్న దయ ఉండాలి, ఒక రోగి స్వస్థపరచబడాలి అన్న దేవుని దయ ఉండాలి, ఒక మనిషి బంధకాల నుంచి విడిపించబడాలి అన్న దేవుని దయ ఉండాలి, ఒక మనిషికి మంచి భవిష్యత్తు కావాలి అన్న దేవుని దయ ఉండాలి. దేవుని దయ లేక
లేకపోతే ఏ కార్యము జరగదు. బాగున్నారా? అందరు బాగున్నారా? యేసయ్య మహాకృప వలన నేను బాగున్నాను అనాలి. చెప్పండి, నోరుదై చెప్పండి. యేసయ్య మహాకృప వలన నేను అంటే అర్థం ఏంటి? ఆయన దయ లేకపోతే నా జీవితంలో ఏది జరగదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి? మరలా ఒకసారి వాక్యం చదువుదాం. నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఈ వాక్యానికి ఉన్నటువంటి భావం ఏంటంటే చెప్తాను, వినండి. ఒక బలహీనుడైన మనిషిని ఒక బలవంతుడు బాధ పెడుతున్నట్లయితే, నా వైపు చూడండి, అక్కడ లేదు. ఒక బలహీనుణ్ణి ఒక బలవంతుడు బాధ పెడుతున్నట్లయితే, ఆ బలహీనుడు దేవునికి మొర పెడితే ఆ బలహీనుని యొక్క మొర దేవుడు వింటాడు. ఈరోజు రాత్రి నేనేమన్నా బలవంతున్నా? నువ్వేమన్నా బలవంతుడువా? నువ్వేమన్నా బలవంతురాలివా? లేదు కదా. బలహీనుడివి, బలహీనురాలివై ఉండొచ్చు. బలవంతుడు నిన్ను ఒకవేళ బాధ పెడుతున్నట్లయితే, నిన్ను బలవంత పెడుతున్నటువంటి ఆ బలవంతుడిని గురించి దయగలిగిన వాడైన యేసయ్యకు నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన నీ మొర వింటాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా, హల్లెలూయా. బలవంతుడు ఒక బలహీనుణ్ణి, నోరున్నవాడు ఒక నోరు లేని మనిషిని, డబ్బున్న వ్యక్తి డబ్బు లేని ఒక దీన దరిద్రుణ్ణి, పలుకుబడి ఉన్న మనిషి ఏ స్థాయి లేని ఒక వ్యక్తిని బాధ పెడితే, ఒక వ్యక్తి ఏమండి విధవరాలిని బాధ పెడితే, అనాథను బాధ పెడితే, దిక్కులేని వ్యక్తిని బాధ పెడితే, వీళ్ళు నోరు లేపలేరు, వీళ్ళు ప్రశ్నించలేరు, వీళ్ళు అడగలేరు, వీళ్ళు పోరాటం చేయలేరు, వీళ్ళ తరపున ఎవరు లేరు అనని బలవంతుడు, ఒక శక్తిమంతుడు, ధనమున్న వ్యక్తి బలహీనుని బాధ పెడితే, ఆ బలహీనుడికి చెప్పుకోవడానికి ఎవరు లేకపోయినా వినేవాడు పరలోకంలో యేసయ్య ఉన్నాడు. ఆయనకి చెబితే ఆయన వింటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఇదిగో చెవులుండి వినగలిగిన వాడు. చెవులుండి నువ్వు చెప్తున్న ప్రతి మాట శ్రద్ధగా వినగలిగిన వాడు. ఒక వాగ్దానం చెప్తాడు ఆయన. ఏమని చెప్తాడంటే, నీకు విరోధముగా ఎవరైనా సొనిగినట్లయితే ఆ సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. నీకు విరోధముగా సనుగుచుండు సనుగులను, ఏంటి చెప్పండి? నీకు విరోధముగా సనుగుచుండు సనుగులను నాకు వినబడకుండా మాన్పివేయుదును. మాట చాలా బాగుంది కదా. మరలా ఏమంటున్నాడు తెలుసా? నీకు విరోధంగా సనిగే వాళ్ళ సనుగులను వినబడకుండా చేస్తాను, కానీ నువ్వు చెప్పేది మాత్రం నేను శ్రద్ధగా వింటాను. ఎంత చక్కగా ఉందండి ఈ మాటలో. నేను దయగలిగిన వాడిని, బాధించబడుతున్న బాధితుడు. నువ్వు బాధించబడుతున్నావే, బాధితుడివైన నీవు, బాధితురాలివైనటువంటి నీవు మొరపెడితే నేను వింటాను అని నీకు ఆయన హామీ ఇస్తున్నాడు. ఆమేన్. మన ప్రభు ఎవరు అనంటే బాధితుల పట్ల దయగలిగిన వాడు. అంటే అర్థం ఏంటి? అన్యాయానికి గురై సహాయం కొరకు మొరపెడితే, నీకు అన్యాయం జరిగిందా? అన్యాయానికి గురయ్యావా? అన్యాయానికి గురైనటువంటి నీవు దేవునికి మొరపెడితే ఆయన ఖచ్చితంగా నీ మొరను వింటాడు. హల్లెలూయా. ఇంతమంది జనంగా చేరి కూడారు. కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది మొరపెడుతున్నారు, ఇంతమంది మొరపెడితే ఇంతమంది ప్రార్థన దేవుడు జవాబిస్తాడా? అక్కడక్కడి నుంచి వచ్చారు, ఇటు నుంచో వచ్చారు, ఇంతమంది వచ్చారు. ఇంతమంది దేవునికి మొరపెట్టినప్పుడు ఇంతమంది ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఆయన దయగలిగిన వాడు అవ్వచ్చండి, ఆయన దయగలిగిన వాడు అయి ఉండొచ్చు. మరి ఇంతమంది మొరపెడితే ఇంతమంది మొరకి ఆయన జవాబిస్తాడా? ఆన్సర్ ఇస్తాడా? కార్యం చేస్తాడా? అపోస్తలుల కార్యం 4:24 చదువుదాం. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి, మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. వారు విని ఏక మనస్సుతో, అమ్మా వినండి తల్లి, వినండి నాన్న, ఏమంటున్నారు? నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను, చెప్పండి అమ్మా, ఎవరు వింటారు ఈరోజు రాత్రి? చెప్పండి, గట్టిగా చెప్పండి. దయగలిగిన మహారాజు వినబోతున్నాడు. ఎలాగా?
ఏక మనసు వచ్చేసేయాలి మీ అందరికీ, ఏక ఆత్మ వచ్చేసేయాలి మీ అందరికీ. ఏక మనస్సుతో బిగ్గరగా మొరపెట్టిరి. బిగ్గరగా జాగ్రత్తగానండి. నీ స్థితిగతులను మార్చే పండగ ఈ దర్శన పండుగ. తలకిందులైన నీ జీవితాన్ని మరలా నిలబెట్టగలిగిన పండుగ ఈ దర్శన పండుగ. ఈ దర్శన పండుగలో పాలు పొందిన మీలో ఏ ఒక్కరు కూడా అనాథలుగా విడిచిపెట్టబడరు. ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో ఖాళీ హృదయాలతో వెళ్ళరు. ఈ దర్శన పండుగల్లో నా యేసయ్య ఒక్కొక్కరిని ఆయన కలుసుకొనబోతా ఉన్నాడు. ఈ దర్శన పండుగల్లో నా ప్రభువు సంచరించబోతున్నాడు. ఈ దర్శన పండుగలో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు కదులుతూ సంచరించబోతున్నాడు. ఈ దర్శన పండుగలో మీరు గొప్ప ఆదరణ పొందుకోబోతున్నారు. ఆయన సంచరించినట్లుగా మీరు అనుభవించబోతున్నారు. ఈ దర్శన పండుగలో రోగాల నుంచి విడిపించబడబోతున్నారు. ఈ దర్శన పండుగలో మానసిక వ్యాధుల నుంచి విడిపించబడబోతున్నారు. దయ్యపు శక్తుల నుంచి విడిపించబడబోతున్నారు. తరతరాల నుంచి ఎలుబడి చేస్తున్న శాపం ఈ దర్శన పండుగలలో కొట్టివేయబడబోతుంది. ఇంకా చెప్పనా, ఈ దర్శన పండుగలో దేవుడు అనేకులను దర్శించుకోబోతున్నాడు. సియోను కొరకు దర్శించబోతున్నాడు. అరుణోదయ దర్శనంతో దర్శించబోతున్నాడు. చీకటిలో కూర్చున్న వారిని దర్శించబోతున్నాడు. మరణ ఛాయలో ఉన్న వారిని దర్శించబోతున్నాడు. ఈ విజయవాడ పట్టణానికి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి, భారతదేశానికి ప్రవచనాత్మకంగా, విప్లవాత్మకంగా ఈ దర్శన పండుగను దేవుడు ఆశీర్వదించుగాక. నేను చెప్పడం కాదు, మీరు ఈ దర్శన పండుగలో సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఒక చెల్లి గత ఏడాది ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వచ్చారంట. అయ్యా దర్శన పండుగ అని చెప్పని ఆ పేరు పెట్టిన మీటింగ్లకి వెళ్తున్నాను. నేను వెళ్ళిన ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆశీర్వాదం నాకు వస్తుంది. అయితే ఈ సంవత్సరం నా ఆశ ఏంటంటే నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అని ప్రార్థన చేసుకొని వచ్చిందంట. మొదటి రోజు మీటింగ్లో ఎంతో ఆశ ఎదురు చూసింది, ప్రభు కనబడతారు అని. లేదు, రెండవ రాత్రి సభలో రెండవ రోజు కూడా కనిపెట్టారు, ప్రభు నాకు దర్శనం కనబడిద్ది అని. లేదు, మూడో రోజు ఇక చివరి రోజు అయిపోతా ఉన్నప్పుడు ప్రభు ఇంక ఈ మూడో రోజు కూడా నాకు దర్శనం ఎవరో కనబడరు అనుకుంటా, ఈ మూడో రోజు కూడా నా ఆశ తీరదేమో, అలాగే వెళ్ళిపోతానే అని అనుకుంటా ఉందంట. స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నిలబడి కళ్ళు మూసుకొని అలాగా స్తుతి ఆరాధన చేస్తా ఉంది ఆ చెల్లి కూడా ఏడుస్తా, ప్రభువా నాకు కనబడయ్యా, నన్ను దర్శించయ్యా, నువ్వు జీవము కలిగిన దేవుడివి కదా, ఈ దర్శన పండుగలో నాకు అనుగ్రహించయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంటే నేను కళ్ళు తెరిచి చూడంగానే పడిపోయింది ఆ చెల్లి. ఈ సంగతి అంతా నాకు తెలియదు, ఒక చెల్లి చెప్పిన సాక్ష్యం ఈ సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యాలుగా మీ సాక్ష్యాన్ని దర్శన పండుగలో మారుమోగాలి. ఆమెను చెప్పండి గట్టిగా. పడిపోయింది ఆ చెల్లి. ఇలా పిలిచి తగులుతారు మళ్ళీ ఎవరైనా లేకుండా చెల్లి అని అంటే, ఆ దర్శన పండుగ అయిపోయిన తర్వాత ఆ చెల్లి నాకు చెప్పిన సాక్ష్యం ఏంటి అని అంటే, అన్నయ్య నేను ఇలా ప్రార్థన చేసుకొని వచ్చాను, అది మీకు తెలీదు, మొదటి రోజు రెండో రోజు నేను కనిపెట్టాను, మీరు వినండి నమ్మండి, ఆఖరి రోజు ఇక నాకు దర్శనం కలగదేమో అని చెప్పాను అనుకున్నప్పుడు మీరు స్తుతి ఆరాధన చేస్తుంటే తెల్లని వస్త్రాలు ధరించుకొని బగబగమని మండుతూ సూర్యకాంతి వచ్చి ఎవరో నా ముందు అలాగే నిలబట్టు నా కళ్ళారా నేను చూశాను అన్నయ్య. ఆ శక్తి నన్ను తాకగలనే వెంటనే నేను మోర్చిల్లి పడిపోయాను అన్నయ్య. ఇలాంటి సాక్ష్యాలు ఈ చివర కూర్చున్న ఈ మొదటి వ్యక్తి దగ్గర నుంచి ఆ చివర కూర్చున్న వ్యక్తి దాకా నా దేవుడు చేయబోతున్నాడు. ఈ దర్శన పండుగల వెనకాతల ఎంతో ఉపవాస ప్రార్థన ఉంది, ఎందరిదో కష్టం ఉంది, ఎందరో రెక్కల ముక్కలు కష్టపడితే ఈ గ్రౌండ్ ఇలా తయారు, ఇది ఒక రూపానికి వచ్చింది. నేను చెప్పేది ఏంటిది అని అంటే, మా ప్రార్థనను బట్టి దేవుడు కార్యం చేస్తాడని చెప్పట్లేదు కానీ, మా నీతిని బట్టి దేవుడు కార్యం చేస్తాడని చెప్పట్లేదు కానీ, ఆయన దయగలిగిన వాడు గనక నిన్ను దర్శించబోతున్నాడు. వాళ్ళందరూ కూడారు. ఇప్పుడు మీరందరూ ఏం చేశారండి చెప్పండి, మా నోరితే చెప్పండి. వారందరూ ఏకముగా కూడి ఏక మనస్సుతో దేవునికి మొర్ర పెట్టిరి. ఏమని? నాథా, నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు
ఎందుకు అల్లరి చేస్తున్నారు? చూడండి రైట్. అన్య జనులు ఎందుకు అల్లరి చేస్తున్నారు? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు థింక్ చేస్తున్నారు? ఎందుకు? ప్రభువు మీదను ఆయన సంఘము మీదను సేవకుల మీదను భూరాజులు లేచారు. అధికారులను ఏకముగా కూడుకుని ఏం జరగాలి అని ముందుగానే సంకల్పం నిర్ణయించిందో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులందరూ, ఇశ్రాయేలు చూడండి ఈ దర్శన పండుగ నేను విశ్వసిస్తున్నాను. నాతో పాటు ఎంతమంది విశ్వసిస్తున్నారు? చేతులు ఎత్తడమే కాదు, నేను పలుకుతున్నప్పుడు మీరు ఆమె నన్ను పలకాలి. ఇప్పుడు నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. విశ్వాసం లేకపోతే మాత్రం చెయ్యెత్తకండి. నేను విశ్వసిస్తున్నాను. ఈ వర్తమానం ద్వారా దయగలిగిన నా దేవుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో, మన భారతదేశంలో మన ఏక మనసును బట్టి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏక మనసుతో పలకండి ఆమేనని. భూరాజులు విరోధముగా లేచిరి. అభిషేకించబడ్డాడు ఇతను. ఈ అభిషేకించబడిన వ్యక్తి ఎందుకు అభిషేకించబడ్డాడంటే దేవుని పని చేయడానికి, దేవుని చిత్తం చేయడానికి దేవుడు నిర్ణయించుకొని అభిషేకించుకున్నాడు. అయితే ఈ మనిషి దేవుని పని చేయకుండా కొంతమంది భూరాజులు విరోధముగా లేచిరి. ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఇంతమంది ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఇంత గట్టిగా అరిస్తేనే కానీ దేవుడు వినడా? మెల్లిగా చెప్తేనే కానీ వినరా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు మొదటి వర్తమానం ద్వారా ప్రేమతో నేను తెలియజేస్తున్న మాట ఏంటి అని అంటే, వింటాడు. ఒకళ్ళు చెప్పిన వింటాడు. ఇంకా ఏంటి అని అంటే పవర్ఫుల్. మీరందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తే ఈ దర్శన పండుగలలోనే ఏం చేయబోతున్నాడు తెలుసా ప్రభు? భూమి కంపించే కార్యాలను చేయబోతున్నాడు. సింహాసనాలు తత్తరిలే కార్యాలు చేయబోతున్నాడు. కఠినాత్మల హృదయాలు మాంసము గుండెలుగా మార్చబడే కార్యాలు చేయబోతున్నాడు. దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరించాలి. దేవుని కృపా కార్యం జరిగేలాగా మీరు ఏకీభవించాలి. భూమి ఆకాశం తలకిందులయ్యే కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. చెరసాల పునాదులు అదరబోతున్నాయి. సింహాసనాలు తలకిందులబోతున్నాయి. నా ప్రభు చెప్తున్నాడు, బలహీనుడిని బాధ పెడుతున్నప్పుడు ఆ బలహీనుడు నాకు మొరపెడితే నేను విందును. బలహీనుడు ఎవరో? బలహీనుడికి ఏం జరుగుతుందో నువ్వు బలహీనుడివే గనక, నువ్వు బలహీనురాలివే గనక మీకు అందరికీ తెలుసును. ఏంటన్నా ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేయరా స్పీడ్గా. ప్రభువా ఈ సమయమునందు ఎదిరిస్తున్నారు. వాక్యం చెప్పొద్దు, బాప్తిస్మం ఇవ్వద్దు, చర్చి కట్టద్దు, మీటింగు అపోస్తులకి ఎదురైన బెదిరింపులు. ఆ బెదిరింపులను చూచి బిగ్గరగా, ఈ మాట మర్చిపోద్దండి పోయా, బిగ్గరగా ఆ మాట ఉంది కదా అక్కడ, వారు ఏక మనస్సుతో మీరు మొరపెట్టగలరా? బిగ్గరగా ఎవరు ఆడవగలుగుతారు? బిగ్గరగా ఎవరు మొరపెట్టగలుగుతారు? అయ్యా అగ్ని చేత కాల్చబడిపోయానయ్యా, అయ్యా ఎముకలన్నీ అదిరిపోయేలా కొట్టబడ్డానయ్యా. వారు బిగ్గరగా ఏకస్వరంతో మొరపెట్టి, ఎవరు బిగ్గరగా ఏకస్వరంతో మొరపెట్టగలరు? అయ్యా అగ్ని మమ్మల్ని దహించి వేసిందయ్యా, అయ్యా మేము నిలబడిన చోటు అనేది మమ్మల్ని నిలబడనివ్వలేనంతగా అదిరిపోయేలాగా మేము బెదరగొట్టబడ్డామయ్యా. ఎవరు బిగ్గరగా మొరపెట్టగలుగుతారు? అయ్యా గుండెలు అదిరిపోతున్నాయి అయ్యా, అయ్యా సొమ్మసిల్లిపోయామయ్యా, అయ్యా ఇంకా ఓపిక లేదు నాయనా, అయ్యా ఇక నీరసించిపోయానయ్యా, ప్రభువా ఇక నా పరిస్థితులన్నీ నా చెయ్యి ఎప్పుడో దాటిపోయినాయి అయ్యా, అయ్యా నా పరిస్థితులన్నీ కూడా నన్ను నిలబడనివ్వకుండా నన్ను కుదిపేస్తున్నాయి అయ్యా, అయ్యా నా పరిస్థితులు, నాకు ఎదురైన అనుభవాలు నన్ను తలకిందులు చేసేసినాయి అయ్యా.
బిగ్గరగా ఎవరు మొరపెట్టగలుగుతారు అనంటే ఎవరి జీవితాలు అగ్ని చేత కాల్చబడినయో, ఎవరైతే అదిరిపేలాగా బెదర కొట్టబడ్డారో, ఎవరైతే నిలువరముగా నిలబడలేక తరమబడుతున్నారో, ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే బలహీనులుగా ఉండి బలవంతుల చేతిలో నుంచి బయట పడలేక నిస్సహాయులై సహాయం లేక, వేరొక ఆశ్రయం లేక, వేరొక దిక్కు లేక, వేరొకరికి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని వాళ్ళు ఎవరైతే నాలుగు గోడల మధ్యలో సతమతమై నలిగిపోతున్నారో వాళ్ళు దేవుని వైపు తిరిగి, ఇంక మాకు నువ్వు తప్పనిచ్చి ఎవరు లేరయ్యా, మమ్మల్ని నువ్వు తప్పనిచ్చి అర్థం చేసుకునే వాళ్ళు లేరయ్యా, నీకు తప్పనిచ్చి మాకు చెప్పుకోవడానికి ఎవరు లేరయ్యా, మా దిక్కైనా నువ్వే, మా ఆశ్రయమైనా నీవే, మా ఖేడమైనా నీవే, మాకు చోటైనా నీవే, పరిగెత్తి పరిగెత్తి నీ దగ్గర తప్పనిచ్చి ఎక్కడ దాక్కోగలమయ్యా, ఏడ్చి ఏడ్చి నీ దగ్గర తప్పనిచ్చి ఎక్కడ కన్నీరు కార్చగలమయ్యా అని ఆయన వైపు తిరిగిన వారు మాత్రమే బిగ్గరగా మొరపెట్టగలరు. నేను చెప్తున్నప్పుడే అదొక రకమైనటువంటి కన్నీరు నన్ను ఆవరించేస్తుంది. నా దేవుని బిడ్డలారా, ఇది దేవుని ఆత్మ ప్రసవ వేదన. నీ పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే ఈ మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో దేవుని బలమైన ఆత్మకార్యం మనం మొరపెట్టినప్పుడు దయగలిగిన వాడైన ఆయన విని కార్యం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? బిగ్గరగా ఏకస్వరముతో మన దేవునికి మొరపెట్టాలి. ఆమేనని చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఒక వాక్యం రాస్తుంది, ఏమని తెలుసా? దివారాత్రులు ఆయన పిల్లలు ఆయనకు మొరపెడుతూ ఉంటే ఆయన వారికి న్యాయం తీర్చడా? న్యాయం తీర్చడా? ఆయన న్యాయం తీర్చవలననే కదా ఈ దర్శన పండుగల్లో నిలబడున్నాడు. ఆయన నీకు న్యాయం తీర్చునుగాక, ఆయన నీకు నీ ప్రతివాదికి న్యాయం తీర్చునుగాక. దివారాత్రులు ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు ఆయనకు మొరపెడుతున్నప్పుడు ఆయన న్యాయం తీర్చడా? ఒక దైవ సేవకునిగా ఆయన వైపు తిరిగి న్యాయం తీర్చయ్యా అని చెప్పానని నేను ఆయనకు మొరపెడుతున్నప్పుడు ఆయన న్యాయం తీర్చడా? సేవకునితో మీరు కూడా ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి మీరు కూడా బిగ్గరగా ఆయనకు మొరపెడితే దయగలిగిన వాడైన ఆయన న్యాయం తీర్చడా? తీరుస్తా. కాలిపోతున్నామయ్యా, తరమబడుతున్నామయ్యా, రాళ్ల చేత కొట్టబడుతున్నామయ్యా, అన్యాయముగా న్యాయం తప్పిన తీర్పు, అన్యాయం జరుగుతుందయ్యా అని చెప్పానని నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ దర్శన పండుగలో పాలు పొందావో ఆ ఆదిమ సంఘం ఏక మనసుతో ప్రార్థన చేసినట్లుగా ఈరోజు రాత్రి నీవు దర్శన పండుగ మొదటి రాత్రిలో మనం అందరూ ఏక మనసుతో మొరపెడితే ఏం జరగబోతుందో తెలుసా? అదేనండి, భూమి కంపించే కార్యం జరగబోతుంది. ఎవరు చేస్తారు? ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడా? ఆయన నిన్ను దాటిపోతాడా? ఎందుకు? నీకు దయ చూపవాలననే ఆయన ఇక్కడ నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి ఆదిమ సంఘం ఏక మనసుతో బిగ్గరగా దైవ సేవకునికి, దేవుని యొక్క సంఘానికి విరోధంగా భూరాజులు, అధికారులు, సింహాసనాలు లేచినప్పుడు సంఘానికి ఏమొచ్చిందండి? చెప్పండి. ఏక మనస్సు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఏక మనసుతో దయగలిగిన వాడైన యేసయ్యకి మొరపెట్టినప్పుడు ఆయన ఎలాంటి కార్యం చేస్తాడు తెలుసా? నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను విందును, భూమి కంపించే కార్యం జరిగింతను. హల్లెలూయా. అన్న వాళ్ళ హృదయం అసలు కదలదన్న. ఎంత కఠినాత్ములో తెలుసా అన్న? ఎంత కఠినాత్ముడో తెలుసా అన్న? ప్రార్థనా వసతులు రాసేస్తారు, ప్రార్థనా వసతులు పేపర్లు రాసేస్తారు. ఇంట్లో ఉన్న కుక్కపిల్ల పేరు కూడా పెట్టి రాసేస్తారు. ఆ కుక్కపిల్ల గురించి కూడా ప్రార్థన చేయండి. పేపర్లు రాసేస్తారు. రాసిచ్చి ఏమంటారు తెలుసా? ఆడు మారిసావడన్నా అననిద్దు ఒక ఆమె. నాకు తెలిసిన ఒక ఆమె, ఆడు మారిసావడన్నా, అందరూ మారుతారు కానీ ఈడు బతుకు మార్పు రాదన్న. ఎవరమ్మా? ఆడేనన్న. ఎవరో? మా ఆయన. ఏంటండి నలుగురిలో చెప్పడం కూడా అవమానం. ఆడు మారిసావడన్నా, మరి ఎందుకు రాసిచ్చా పేపరు? నేను అంటుంది అదే, ఆయన ఏమై ఉన్నాడో తెలియాలి ముందు నీకు. ఆయన ఏం చేయగలడో నువ్వు గుర్తెరగాలి.
ఆదిమ సంఘంలాగా నీవు ఏక మనసు కలిగి దేవుని వైపు తిరిగి మొరపెట్టినట్లయితే గనక ఆయన భూమి కంపించే కార్యం చేసినప్పుడు కఠినమైన హృదయాన్ని మార్చలేడా? నీ పరిస్థితులన్నిటినీ ఆయన చెక్క పట్టగలడా లేడా? చూడండి, బైబిల్ గ్రంథంలో 61వ కీర్తన 2వ వాక్యం చదువుకుందాం. భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. చాలు, భక్తుని ప్రాణం తల్లడిల్లుతుంది. నా ప్రాణం నాలో తల్లడిల్లిపోతుంది అయ్యా, నా ప్రాణం నాలో నీరసించిపోతుంది, నాలో నా ప్రాణం కదిలిపోతుంది, విలవిలలాడిపోతుంది. భూదిగంతాల నుంచి నేను నీకు మొరపెడుతున్నాను. ఎందుకని అంటే నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నా ప్రాణం కృంగిపోతుంది, నాలో నా ప్రాణం కలవరపడుతుంది, నాలో నా ప్రాణం కృంగిపోయింది, నాలో నా ప్రాణం నీరు గారిపోతుంది. అయ్యా, భూదిగంతాల నుంచి నీకు మొరపెడుతున్నానయ్యా, నా మొర వినయ్యా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణం తల్లడిల్లే అనుభవం మీలో ఎంతమందికి ఉంది? భక్తుడు ప్రాణం తల్లడిల్లిపై భూదిగంతాల నుంచి ఆ దిక్కు దశ తెలియని ఆ అనుభవంలోంచి దేవునికి మొరపెడుతున్నాడు. నా ఎత్తైన కోట, నా సహాయమా, నాకు సహాయం చేయడానికి మేఘవాహనుడవై త్వరగా రా, వేగముగా రా, భూదిగంతాల నుంచి మొరపెడుతున్నాను. ఇదే మాట, ఇదే భక్తుడు ఏమంటాడు తెలుసా? ఏమండి, గొర్రెలు మేపుకుంటా ఆ దిక్కుకు తీసుకొని వెళ్ళినప్పుడు అటువైపు చూస్తే ఎత్తైన కొండలు కనబడుతున్నాయి. ఏ కొండలో? యెరూషలేము కొండలో. చెప్పండి, ఏ కొండలండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ గొర్రెలను మేపుకుంటా వెళ్ళి ఆ చెట్టు కింద కాస్త ఆ గొర్రెలను అలా ఆపి ఆ చెట్టు దగ్గర అలా తలవాల్చి ఆ వైలెన్ తీసుకొని వీణ వాయించుకుంటా అలా చూస్తే అటువైపు ఆయనకి ఏం కనబడుతుంది అని అంటే ఎత్తైన కొండలు, యెరూషలేము కొండలు. ఆ కొండలను చూసి అంటాడు, అయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎన్న తగని నన్ను ఎక్కించవా యేసయ్యా. ఎక్కడున్నాడు? భూదిగంతాలందు ఉండి అక్కడుండి దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని? చెప్పండి, నోరు తెచ్చి చెప్పండి అమ్మా. ఈ మొదటి రాత్రి దర్శన పండుగలో పాలు పొంది వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటారు, నేను దయగలిగిన వాడును, నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఏం మొరపెట్టాలి అని అంటే, భక్తుడు ఎలాగైతే భూదిగంతాల నుంచి మొరపెట్టాడో నీవు కూడా ఈ దర్శన పండుగలో ఆశించాలి. ఏమన్నా తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించయ్యా. నేను ఎక్కలేనయ్యా, నీవే నా చేయి పట్టుకొని ఎక్కించు. నేను నడవలేనయ్యా, నీవే నా చేయి పట్టుకొని నడిపించు. పరీక్షలు రాసిన వాళ్ళు, యవనస్తులు, చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఈ అనుభవం గురించి ఎవరికి మొరపెట్టాలో తెలుసా? దయ కలిగిన వాడైన యేసయ్యకు మొరపెట్టినట్లయితే గనక ఆయన ఈ మొరవిని గొర్రెలు కాపరైన దావీదుని తీసి సింహాసనం మీదకి హెచ్చించి సింహాసనం మీద కూర్చొనిబెట్టి రాజుగా పరిపాలించేలాగా చేసిన నా దేవుని అదే దయ, అదే నా దేవుని యొక్క దయ ఈ దర్శన పండుగల్లో మిమ్మల్ని కలుసుకొనబోతా ఉంది. ఈ దర్శన పండుగల్లో నా దేవుని యొక్క దయ కొంతమందిని విశ్వసించి స్వీకరించిన వారిని ఇప్పుడు ఉండి ఏ పరిస్థితిలో ఉండి వచ్చారో ఆ పరిస్థితుల నుంచి మెరుగుపరచబడిన ఉన్నతమైన పరిస్థితులలోనికి నా దేవుని దయ తీసుకొని వెళ్ళబోతుంది. గట్టిగా చెప్పండి ఆమేనని. ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా, నాలో నేను తల్లడిల్లిపోతున్నానయ్యా. ఎక్కడుండి నువ్వు మొరపెడుతున్నావు? భూదిగంతాల దగ్గరుండి మొరపెడుతున్నాను. నా నెగిటివ్ ప్లేస్ ఏంటిది అని అంటే భూదిగంతాలు. అంటే అది దేనిని సూచిస్తూ ఉంది అని అంటే ఏ ఆధారము లేని, ఏ దిక్కు తెలియని నిరాధార పరిస్థితుల్లో ఉండి ఆ వ్యక్తి దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకని అంటే ఆయన దయగలిగిన వాడు కదా. ఆయన వైపు తిరిగి నువ్వు మొరపెట్టినట్లయితే నీవు ఏ స్థితిగతుల మధ్యలో ఉండొచ్చావో,
ఏ ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఉండి ఈ దర్శన పండుగలో పాలు పొందావో, దావీదుని హెచ్చించిన నా దేవుని యొక్క దయ, దావీదుని ఉన్నతమైన స్థానంలో కూర్చొనబెట్టిన నా దేవుని యొక్క దయ నిన్ను కూడా నీవున్న దీన దయనీయ పరిస్థితులన్నిటి నుంచి ఆ పరిస్థితులన్నిటిని రూపుమాపి ఉన్నతమైన స్థానంలోనికి నేను తీసుకొని వెళ్ళబోతున్నా నా దేవుని యొక్క దయ. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. 2 మాటలు చెప్పానండి. చాలా వివరించాలని నాకు ఆశగా ఉంది, కానీ సమయానికి ముగించేయాలనే ఆశ కూడా ఉంది. దర్శన పండగ అంటే వాక్యాల పండగ. హల్లెలూయా. ఈరోజు నేను, రేపు ఉదయం మరి ఒక దైవ సేవకులు, రేపు సాయంత్రం అలాగే చాలా చక్కటి వర్తమానాల్ని సియోనులో నుంచి అభిషేకించబడిన 7 మార్లు పుటం వేయబడినటువంటి వర్తమానాల్ని మన కొరకు ప్రభు ఈ సంవత్సరం సిద్ధపరిచి ఉన్నాడు. ఈ సంవత్సరం మీరు బాగా రీఛార్జ్ అవ్వాలి. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? చెప్పండి, నోరితే చెప్పండి. రీఛార్జ్ అవ్వడానికి వస్తున్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ దర్శన పండగల్లో నీవు మరలా 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 నూతన పరచబడి వెళ్ళాలి. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ వెనకబడిపోయావో, ఏ అనుభవంలో తొట్టిల్లిపోయావో, నేను మరలా తిరిగి నిలబడదాం అనుకున్నా కానీ నిలబడలేకపోతున్నాను. నా స్థానానికి మరలా తిరిగి వెళ్ళి నిలబడదాం అనుకున్నా కానీ వెళ్ళలేకపోతున్నాను. అదిగో నేను అలాంటి జీవితం చేయాలి, నేను అలా బ్రతకాలి అని నా జీవితం మీద నాకు ఎన్నో కలలు, నా జీవితం మీద నాకు ఎన్నో దర్శనాలు, నా జీవితం మీద నాకు ఎన్నో ఆశలు ఉన్నా కానీ ఆ ప్రకారంగా నేను జీవించలేకపోతున్నాను. తెలిసి తెలిసి జారిపోయాను, నడవరాని త్రోవలోనికి వెళ్ళి పడిపోయాను, ఇక సొమ్మసిల్లిపోయాను, ఆత్మీయతో చల్లారిపోయాను, నా బలం నన్ను వదిలిపోయింది, పరిశుద్ధతను కోల్పోయాను, అభిషేకం నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఆ ప్రక్కన ఉన్న వాళ్ళు లేపండి ఒకసారి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు వింటున్నారో లేచి ఉన్నారో చూడండి వాళ్ళ వైపు ఒకసారి. వాళ్ళు కొట్టబాకండి. కొట్టారనుకో, నిద్రలో ఉన్న వాళ్ళు కొడితే అంటారు ఎట్లాగా, లేపి వాళ్ళని చూసి అనండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఎన్ని రోజులు అవుతుంది? అన్య భాషలు మాట్లాడి ఎన్ని రోజులు అవుతుంది? దర్శనాలు ఆగిపోయినాయి. దేవుని స్వరం వినబడట్లేదు నాకు ఈ మధ్య. దేవునితో కలిసి నడుస్తున్నటువంటి ఆ స్పందన, ఆ అనుభూతి నాలో లేదు. ప్రభావం నన్ను విడిచి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏవేవో కలలో అదొక రకమైనటువంటి భయం నన్ను ఆవరించేసింది. ఎందుకు అర్థం అవట్లేదు? కలవరపడిపోతున్నాను ఈ మధ్య. బాగా నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, అభిషేకాన్ని కోల్పోయాను. నేను మరలా నూతన పరచబడితే బాగుండు అని అనుకున్నాను. దేవుడు నూతన పరుస్తున్నాడు, కానీ నేను మరలా జారిపోతున్నాను అని బాధపడుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడుండి వింటున్నా, ప్రత్యక్ష ప్రసారం లైవ్ ద్వారా వింటున్నా, నా ప్రభు నీ దేవుని చెప్తున్నాడు తెలుసా? నేను దయగలిగిన వాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. కీర్తన 50వ కీర్తన 15వ వాక్యం చదవండి. నా దేవుని బిడ్డలారా ఒకసారి నాయకు ఇటు చూడండి, ఈ వాక్యం చదవండి ఒకసారి. నేను దయగలవాడను, ఇటు చూడమన్నాను. నేను దయగలవాడను. మిస్ అయిపోతారు మీరు. ఒక్కొక్క నేను ఇటు వాక్యం చెప్తే ఇటు చూసిద్ది. అమ్మ ఇటు చూడమ్మా అంటే నువ్వే నన్ను చూడన్నా అంటున్నావు. దైవ సేవకుడు ముఖాంతరంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను నువ్వు చక్కగా స్వీకరిస్తే ఆ వాక్యాలు నీలో ఫలభరితంగా మార్చబడతాయి. చెప్పండి, మాట చెప్పండి. నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. ఈ వాక్య సారాంశం ఏమని చెప్పాను? ఒక బలహీనుడిని ఒక బలవంతుడు బాధ పెడుతున్నట్లయితే ఆ బలహీనుడు దేవునికి మొరపెడితే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పాను. ఆ విషయంలో ఆదిమ సంఘం బలవంతుల చేత బాధపరచబడుతూ ఉన్నప్పుడు సంఘం మొరపెట్టినప్పుడు భూమి కంపించే కార్యాలు దేవుడు చేశాడని చెప్పాను. మీరు కూడా ఆదిమ సంఘంలాగా అదే చెప్పాను. ఇటు చూడండి, ఏక మనసుతో ఈ దర్శన పండుగలో మొరపెడితే కఠినాత్మల హృదయాలను కదిలించే కార్యాలు దేవుడు చేస్తాడని మొదటి మాట చెప్పాను. రెండో మాట ఏం చెప్పాను? నీవు భూదిగంతాల నుంచి మొరపెట్టిన దావీదులాగా మొరపెడితే ఆయన నిన్ను
భూదిగంతాల నుంచి దావీదు ఎందుకు మొరపెట్టాడు? దిక్కు తెలియక అల్లడిల్లుతున్న అనుభవంలో. అది కూడా దేనికి సూచనగా ఉంది? బలహీనునికి సూచనగా ఉంది. మొరపెట్టినప్పుడు దావీదుని దేవుడు హెచ్చించినట్లుగా నిన్ను కూడా హెచ్చిస్తాడు అని చెప్పాను. ఇప్పుడు మూడో మాట చెప్తున్నాను, జాగ్రత్తగానండి. ఆపత్కాలమున నీవు, ఆపత్కాలంలో ఉన్నవాడు ఎవరండి? బలహీనుడు. ఏ కాలం అండి? ఇదేం కాలం? ఇదే కాలం. చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఏం చేస్తాం మరి? వర్షాలు పడుతున్నాయిగా, ఏం చేస్తాం మరి? చలి కురుస్తుందిగా, మంచు కురుస్తుందిగా. ఏం కాలం ఇది? ఇక్కడ ఏమని రాయబడింది? ఆపత్కాలం. పోయే కాలం తెలుసు, చెప్పండి. ఎండాకాలం తెలుసు, కరువు కాలం తెలుసు, యుద్ధకాలం తెలుసు. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు, ఆపత్కాలమున నీవు నాకు మొరపెడితే నేను నిన్ను విడిపించేదను. ఈ దర్శన పండుగలో పాలు పొందిన నా ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులారా, నీవు దేవునిని మహిమపరిచే యవనస్తుడిగా మార్చబడాలి. నీవు దేవునికి మహిమ తెచ్చే విశ్వాసిగా మార్చబడాలి. నీ కుటుంబము ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. గట్టిగా చెప్పండి ఆమేనని. ఎప్పుడు వస్తుంది? ఆపత్కాలములో ఉన్నావు కదా. ఆపత్కాలములో ఉన్న నీవు ఆయనకు మొరపెడితే ఆయన నిన్ను విడిపించును గాక. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోన్ అనే ఆయన ఒక ఆయన ఉన్నారు. శాంసన్ ఒక రోజున మొరపెడుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోయా, తెలిసి తెలిసి జారిపోయాను, తెలిసి తెలిసి జారిపోయానయ్యా, ప్రతిష్ట కోల్పోయానయ్యా, నా జీవ్రతాన్ని కోల్పోయానయ్యా, గుడ్డివాడిని అయిపోయాను, గుడ్డివాడిని అయిపోయాను, సంఖ్యల చేత బంధించబడిపోయాను, ఈ ఫిలిస్తీన్ల చేతిలో చావటం నాకేమాత్రం ఇష్టం లేదయ్యా, ఈ ఫిలిస్తీన్ల చేతిలో చావటం నాకు ఇష్టం లేదయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, గుడ్డివాడిని అయిపోయాను, తిరగలిస్తున్నానయ్యా. ఒకప్పుడు నా జీవితం ఏంటి? పట్టణానికి ఉన్నటువంటి గుమ్మాన్ని ఓడబీకి భుజాల మీద వేసుకొని కొండ మీదకి తీసుకొని వెళ్ళిన బలం నా బలం. ఇప్పుడు నా బలంతో శత్రువులు భోజనం చేస్తున్నారు, బలహీనుడిని అయిపోయాను. ఒకప్పుడు నా జీవితం ఏంటి? శత్రువుల యొక్క 5 పంట పొలాలను తగలబెట్టాను. ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. ఒకప్పుడు నా గతం ఏంటి? ఒకప్పుడు నా జీవితం ఏంటి? ఒకప్పుడు నా జీవితాన్ని పోల్చుకుంటే, ఒకప్పుడు నా యొక్క గతాన్ని పోల్చుకుంటే, ఇప్పుడున్న ఈ గతి, ఇప్పుడున్న ఈ జీవితం, ఇప్పుడున్న పరిస్థితి, దానికి ఇప్పుడున్న జీవితానికి అసలు సంబంధమే లేదయ్యా. ఒకప్పుడు ఎలా బ్రతికాను, ఒకప్పుడు ఎలా జీవించాను, ఒకనాడు నా కలలేంటి, ఒకనాడు నా దర్శనాలేంటి, ఒకప్పుడు నేను ఆశపడిన ఆశలేంటి, ఒకప్పుడు నేను కోరుకున్నది ఏంటి? ఈరోజు ఎందుకు ఇలా జరిగింది? నీ వల్ల కాదయ్యా. నీవు అన్యాయం చేయటం అసంభవం, నీవు ద్రోహకార్యం చేయటం అసంభవం. నేనే వెళ్ళకూడదన్న దగ్గరికి వెళ్ళి, చేయకూడదన్న పనిని చేసి, చూడకూడదన్న దానిని చూసి, ముట్టకూడదన్న దాన్ని ముట్టి, అపవిత్రులైపోయి, బలహీనులైపోయి, పవిత్రతను పోగొట్టుకున్నాను, అపరిశుద్ధులైపోయాను, అంధుడులైపోయాను, తిరగలిస్తున్నానయ్యా, కానుగులు చాటున్నా. ఒకప్పుడు నా బలం ఏమైపోయింది? నా బలం నన్ను విడిచిపోయిందయ్యా. ఒకప్పుడు నా మీద ఎందరో ఇశ్రాయేలు ప్రజలు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారయ్యా. ఈ దర్శన పండుగలో పాలు పొందిన వారితో కూడా నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ ద్వారా వింటున్న వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. అయ్యో నేను భక్తిలో నిలబడలేకపోతున్నానే, బలహీనుడిని అయిపోతున్నాను, శక్తిహీనుడిని అయిపోతున్నాను, బలహీనమైన పాదాలను కలిగిన వాడిని, బూతులు మాట్లాడేసేస్తున్నాను, పవిత్రతను కోల్పోతున్నాను, అపరిశుద్ధతలోకి వెళ్ళిపోతున్నాను, నీతిగా ఉండలేకపోతున్నాను, జారిపోతున్నాను, వెనక్కి చూస్తున్నాను, నిలబడదాం అనుకున్నాను కానీ నిలబడలేకపోతున్నాను, నేనేం చేయాలి, ఏం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నా యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. నేను దయగలిగిన వాడిని, నేను దయగలిగిన వాడిని. ప్రార్థన చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, వాక్యం చదువుదాం అనుకున్నాను కానీ చదవలేకపోతున్నాను, రోషంగా నిలబడదాం అనుకున్నాను కానీ నిలబడలేకపోతున్నాను,
దేవుని కాడి నా తోటి వారందరికంటే ఎక్కువగా యేసయ్యని పేతురులాగా ప్రేమించి ఆయన కాడి మొయ్యాలి అనుకున్నాను కానీ మొయ్యలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నట్లయితే నా ప్రభు చెప్తున్నాడు, నేను దయగలిగిన వాడను, నాకు నువ్వు మొరపెట్టు. సంసోన్ అంటున్నాడు, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్క రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో. జాగ్రత్తగా నేను నా వైపు చూస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజమం పొంది పరిశుద్ధాత్మను పొంది దూరం అయిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆత్మీయతలో చల్లారిపోయిన వారితో మాట్లాడుతున్నాడు. పైకి భక్తి కలిగినట్లుగా, పైకి వైరాగ్యంగా ఉన్నట్లుగా, పైకి నీతిగా ఉంటున్నట్లుగా లోపల ఎవరికి చెప్పుకోలేక లోపల అంతరంగంలో అంధకార అనుభవాన్ని కలిగిన వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు రాత్రి పెదవి విప్పి దయగలిగిన వాడైన యేసు వైపు చూసి సంసోను మొరపెడుతున్నాడు, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో. అది మీరు న్యాయాధిపతుల గ్రంథం 16:28 తర్వాత చదవండి. అక్కడ రాయబడి ఉండేది, సంసోను మొరపెడుతున్నాడు, అయ్యా బలహీనుడిని అయిపోయానయ్యా, నా బలమా, నా సహాయమా, నాకు సహాయం చేసేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నా తట్టు తిరిగేవారు లేరు, నాకు అందరూ విముఖులైపోయారు, నా వాళ్ళు నా నుంచి దూరం అయిపోయారు, నేను ఇక్కడ సంఖ్యల చేత బంధించబడిపోయాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ధరణిలో అందరూ నన్ను మరిచిపోయినా, సంసోను అనుభవంలోనే ఉన్నాడు, మరవబడిన అనుభవంలో ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో, నీ ఆత్మీయ జీవితం ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలుసు. సంసోను లాగా దేవుని వైపు తిరిగి దయగలిగిన వాడైన దేవునికి మొరపెడితే సంసోను మొర దేవుడు వీని ఏం చేస్తాడో తెలుసా అండి? ఏమా ఏం చేశాడో తెలుసా? ఒక్కసారిగా దేవుడు సంసోను బలపరచగానే ఇంత లావు స్తంభాలు, ఇటొక స్తంభం అటొక స్తంభం కట్టబడి ఆ స్తంభాలకు కట్టివేయి పడిపోయాడు. ఎవరు? సాకిట్రా దా పరిగెత్తుకుంటారా, ఈయనే సంసోన్. బైబిల్లో సంసోన్ కాదు, ఈ దర్శన పండుగ సంసోన్. ఎత్తి చేతులు. ఎవరైనా ఆ దేవాలయానికి, మందిరానికి 2 ఆధార స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలకేసి కట్టేశారు. స్తంభాలకేసి కట్టివేయబడితే, 2 కాళ్ళు చేతులు కట్టివేయబడితే, వా నన్ను ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. దయగలిగిన వాడైన దేవునికి మొరపెడితే ఒక్కసారి శాంసన్కి బలం వస్తే ఆ 2 చేతులు సంఖ్యలను ఇలా పట్టుకొని ఈ 2 చేతులు ఇలా లాగుతూ ఉంటే ఆధారమైనటువంటి ఆ 2 స్తంభాలు ఏమండి పెళ్ళమని విరిగిపోయి కింద పడిపోయి ఆ దేవాలయం అంతా కూడా పడిపోయి, ఆ మందిరం అంతా కూడా పడిపోయి ఒక్క దెబ్బతో ఫిలిస్తీన్లందరూ చనిపోయారు. గట్టిగా కొట్టండి, డౌట్ కొడతారేంటి? కొట్టండి, గట్టి కొట్టండి. నా దేవుడు నిన్ను బలపరుస్తున్న రాత్రి కొట్టు, స్తోత్రం చెప్తా కొట్టు. నన్ను బలపరుచయ్యా అడగండి, నన్ను నూతన పరుచయ్యా అడగండి, నన్ను నిలబెట్టయ్యా అని అడగండి. అడగండి, నేను నీ కొరకు నిలబడాలి అడగండి. అందరూ చప్పలు కొడుతూ అడగండి, నన్ను బలపరుచయ్యా, నన్ను బలపరుచయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నన్ను నీ కొరకు వాడుకోనాయనా, నా జీవిత కాలములో బలమైన కార్యాలు నీ కొరకు అడగండి. నోరు తెరిచి అడగండి. నోరు తెరిచే వాళ్ళని నా ప్రభు నింపుతున్నాడు, అడిగిన వాళ్ళను నా ప్రభు నింపుతున్నాడు. అదిగో నింపుతున్నాడు, నా ప్రభు నింపుతున్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. తల్లి తన బిడ్డలు మరిచిన నేను మర్చిపోచాలనన్నా, వాగ్దానం చేసిన నీవు మర్చిపోవు, పిలుచుకొనిన నీవు మర్చిపోవు, రక్షించుకొనిన నీవు మర్చిపోవు, రక్తం కార్చిన నీవు మర్చిపోవు, ప్రాణం పెట్టిన నీవు మర్చిపోవు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన నీవు మర్చిపోవు. తండ్రి చెయ్యి వదిలిపెట్టడానికైనా ఇష్టపడ్డావు, కానీ నా చెయ్యి వదిలిపెట్టవు నాయనా, నన్ను విడవవు నాయనా, నన్ను ఎడబాయవు నాయనా. అంతము వరకు, రాబో ఆ గడియ వరకు, మహిమ కలిగిన రాకడ కొరకు, ఆ పునరుద్ధరణ కొరకు నన్ను బలపరచు. అడగండి, నన్ను బలపరచు. నూతన పరచబడండి, చప్పడకూడదు, నూతన పరచబడండి.
ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దర్శన పండుగలో పరిశుద్ధపరచబడండి. అదిగో 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 దయ కలిగిన వాడి దయ నీ మీద కురుస్తుంది. పోగొట్టుకోవద్దు. దయ కలిగిన వాడి దయ కురుస్తుంది. దయ కలిగిన నా దేవుని యొక్క దయ రిసీవ్డ్. షబాబా రబా తీరి మీద కథ బల కతురా నన్ను బలపరచవా యేసయ్యా, సమస్తం చేయగల నీ కృపతో, నిత్యమైన కృపతో వాత్సల్యము నా ఎడల చూపుచున్నాడు. నన్ను బలపరచవా యేసయ్యా, సమస్తం చేయగల నీ కృపతో, నన్ను బలపరచవా యేసయ్యా, సమస్తం చేయగల నీ కృపతో, కృపా యేసుని కృపా చప్పట్లు. అభిషేకం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నట్టనడి సముద్రములో కృపా కిరణమై నన్ను బలపరిచావు. నా ఆశలన్నీయు నిరాశలవ్వగా నాశ నీవయ్యావు. అయ్యా, ఆశలన్నీ నీవే. నట్టనడి సముద్రములో కృపా కిరణమై నన్ను బలపరిచావు. నా ఆశలన్నీయు నిరాశలవ్వగా నాశ నీవైనావు. మహాకృపతో ఆదరించితివి, దైవ కృపను కలిగి ఉండును. చప్పట్లు కొడుతూ మహాకృపతో ఆదరించయ్యా, దైవ కృపను దయచేయ్యా. మహాకృపతో ఆదరించయ్యా, దైవ కృపను కృమ్మరించయ్య. పరిశుద్ధాత్ముడా, మహాకృపతో ఆదరించయ్యా, దైవ కృపను దయచేయ్యా. నన్ను బలపరచవా యేసయ్యా, నీ కొరకు నిలబెట్టయ్యా. 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 నన్ను బలపరచవా యేసయ్యా. నా ఆశలన్నీ నిరాశలవ్వగా నాశ నీవయ్యావు. ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో.
సంసోను ఇలాగే దేవునికి మొరపెట్టాడు. ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోయా. బలహీనుడు అయిపోయావా? బలహీనురాలి అయిపోయావా? సంసోనుని బలపరిచిన నా దేవుడు నిన్ను బలపరచడానికి ఎంత ఖర్చు పెట్టి దర్శన పండుగలు ఏర్పాటు చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యం. తన ఆలయములో నా మొర వినెను. అది రాసుండిద్ది అక్కడ. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని. శత్రువులు ఎవరో కాదు, ఒకనాడు మనతో కలిసి కూర్చొని తిన్న వాళ్ళే శత్రువులు కొత్తగా రారు ఎక్కడి నుంచో. నీ ద్వారా మేలు పొందిన వాళ్ళే నీకు శత్రువులుగా తయారవుతారు. శత్రువులు ఎవరో కాదు. శత్రువులు ఎక్కడుంటారు తెలుసా? కొత్తగా అప్పటికప్పుడే రారు. శత్రువులు ఎక్కడ ఉండరు, ఇంట్లోనే ఉంటారు. రక్త సంబంధికులే, ఇంట్లో వాళ్ళే, బంధువులే శత్రువులుగా మారిపోతారు. శత్రువులు ఎవరో తెలుసా? మేలు పొందిన వాళ్ళే, నీ కష్టం తిన్న వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోతారు. దావీదు అంటాడంటే, నాతో పాటు కలిసి కూర్చొని నా దగ్గర తిన్నవాడే నన్ను తంటానికి మడిమెత్తాడు. నా ఇంటి వాడే నాకు శత్రువుగా మారాడు. నా కొడుకే శత్రువులాగా ప్రవర్తిస్తున్నాడు. నా మేలు పొందిన వాళ్ళే నన్ను శత్రువులుగా తరుముతున్నారు. నీ మేలు పొందిన వాళ్ళే నీకు శత్రువులు. నీతో కలిసి నడిచిన వాళ్ళే నీకు శత్రువులుగా వ్యవహరిస్తారు. శత్రువుల చేత తరం పడుతున్నావా? యోసేపుకి ఎవరు శత్రువులు? ఇంటి వాళ్ళే శత్రువులు. దావీదుకి ఎవరు శత్రువులు? ఇంటి వారే. నీకెవరు శత్రువులు? ఏ శత్రువుల చేత నువ్వు తరం పడుతున్నావో నువ్వు ఆపత్కాలంలో ఉన్నట్లే. మిత్రులు శత్రువులుగా మారిపోయారా? స్నేహితులు విరోధస్తులుగా మారిపోయారా? నీ ద్వారా మేలు పొందిన వాళ్ళే పగబట్టిన వాళ్ళకి శత్రువులాగా ప్రవర్తిస్తున్నారా? నీవు ఆపత్కాలంలో ఉన్నట్లే. ఈ ఆపత్కాలంలో నుంచి నువ్వు బయటపడాలి రాత్రి. ఆమేన్. ఎలా? అయిన వాళ్ళే, కుటుంబీకులే, రక్త సంబంధికులే విషపు చూపులు నిలబెట్టి అదొక రకమైనటువంటి ధోరణితో అదొక కుట్రపూరితమైన ఆలోచన కలిగి ఉంటే అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోయి అయిన వాళ్ళ ఇంటి వాళ్ళ రక్త సంబంధికులే విరోధులుగా మారితే ఇక్కడ నా తరపున నిలబడేది ఎవరు? నన్ను బయటికి తీసుకొచ్చేది ఎవరు అని అనుకుంటున్నావు కదా? దయగలిగిన వాడు నేను బయటికి తీసుకొస్తాను. అయ్యా నా చుట్టూ నన్ను ఆవరించేశారు, అయ్యా అక్కడ ఈటి లేపాడు, నేను కళ్ళు తిరిగి పడిపోగాలని నన్ను కొచ్చాలని ఆ బలహీన స్థితిలో ఉండి మొరపెట్టాను. నేను ఆయన ఆలయంలో నా మొర విన్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పింది ఏంటిది అనంటే, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టిన ఎడల ఆపత్కాలంలో నుంచి సంసోన్ని విడిపించినట్లుగా నిన్ను విడిపిస్తాడు. ఆపత్కాలంలో ఉన్న దావీదుని విడిపించినట్లుగా నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను ముచ్చటగా. మొదటి రోజు కాబట్టి ముగించేస్తున్నాను. ఇక అందరు లేకవండి, బిగ్గరగా మొరపెడదాం. బైబిల్ గ్రంథాలు చేత పట్టుకొని లేచి నిలబడండి. అగ్ని జ్వాలగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అందరు కళ్ళు మూసుకోండి, నోరు తెచ్చి. బలహీనుణ్ణి బలవంతుడు, దీనదరిద్రుణ్ణి ధనవంతుడు బాధిస్తూ హింసిస్తూ ఉంటే ఆ దీనుడు నాకు మొరపెడితే నేను దయగలిగిన వాడును, నేను వింటాను. ఇట్లా కాదు, బిగ్గరగా ప్రార్థన చేయండి. అపోస్తల కార్యంలో మీరు విన్నారు. ఇప్పుడు ఆదిమ సంఘం ఏక మనసులో బిగ్గరగా ప్రార్థన చేసింది. మొరపెట్టండి, మొరపెట్టండి. నేను బలహీనురాలనే. విధవరాలు బాధ పెట్టబడినప్పుడు విధవరాలు మొరపెడితే నేను విందును. అనాథలు మొరపెట్టినప్పుడు నేను విందును. ఎందుకంటే నేను దయగలిగిన వాడను. అయ్యా మరణం నన్ను బాధించిందయ్యా, బూదిగంతాల నుంచి నేను మొరపెడుతున్నాను యేసయ్యా, నిన్ను వేడుకుంటున్నానయ్యా. బిగ్గరగా ఉన్న కాడికి స్వరాలు తెరవండి. నీకే మొరపెడుతున్నాను, నీకే మొరపెడుతున్నాను.
నీకే మొరపెడుతున్నాను. అందరూ విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, నేను బలహీనుడైపోయానయ్యా. సంసోను బలహీనుడైపోయాడు, మరలా నీ దయ పొందుకోగానే బలవంతుడుగా మారిపోయాడయ్యా. ప్రార్థనలో బలహీనమైపోయావా? సహవాసంలో బలహీనమైపోయావా? బలహీనమైన ప్రతి పరిస్థితిలో ఎంతో మంది పరిశుద్ధులకు దేవుడు వారి మొర విని వారి యందు దయ చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇనుప కొలిమిలో ఉండి మొరపెట్టినప్పుడు విశాలమైన మంచి దేశానికి దేవుడు తోడుకొని పోయాడు. నీ సేవను గురించి మొరపెట్టు, నీ కుటుంబం గురించి మొరపెట్టు. ఇనుము బాధించిందయ్యా మా ప్రాణాన్ని, నా ప్రాణం తల్లడిల్లిపోతుందయ్యా ప్రభు. అవునయ్యా. నాదా నాదా నాదా, అదిగో అదిగో నేను దయగలవాడను. అవునయ్యా, నేను దయగలవాడను. ఎవరు కలితరు ప్రార్థన చేస్తాడు. హన్నా గొడ్డుబోతుతనంతో దేవుని సన్నిధిలోనికి వచ్చి నన్ను తొలగించయ్యా అని మొరపెట్టినప్పుడు గొడ్రాలు అనే పేరు కొట్టేసి సమూయేలునిచ్చాడు. తండ్రి మొరపెట్టు మొరపెట్టు. నేను ఏమై ఉన్నాను, నేను ఏమి చేయగలను? ఈ రాత్రి నీతో మాట్లాడాను. అవును, చెవులుండి వింటున్నవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో ఎరిగి మొరపెడుతున్నావా? ఈ రాత్రి, ఈ ప్రశస్తమైన రాత్రి నా ప్రభు నిన్ను కలుసుకున్నాడు. ఈ ప్రశస్తమైన రాత్రి ఇదిగో దయగలిగిన వాడు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కొక్కరిని కలుసుకుంటున్నాడు. అడుగో అడుగో అడుగో, దయగలిగిన వాడు నీ ప్రక్కనే నిలబడ్డాడు. ఈ ఒక్కసారికి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తా. అవునయ్యా. దిక్కులేని దీన దరిద్రురాలినయ్యా నేను. ఏ దిక్కు లేక భూదిగంతాల నుంచి నీకు మొరపెడుతున్నాను ప్రభువా. మొరపెట్టు మొరపెట్టు. ఆశ్రయం లేక నీ సహాయం కొరకు మొరపెడుతున్నానయ్యా. నీ మొరవిని నిశ్చయంగా ఆయన నీ యందు దయ చూపించబోతున్నాడు ఈ రాత్రి. దయగలిగిన వాడా పిలవండి, పిలవండి. దయగలిగిన వాడా, ఆశ్చర్యకార్యం జరగబోతున్న రాత్రి, అద్భుతం జరగబోతున్న రాత్రి, నీ పరిస్థితులు తల క్రిందలవబోతున్న రాత్రి, ఒక నూతన క్రియ మార్పు జరగబోతున్న రాత్రి. అభిషేకం పొందుకోనండి, పొందుకోనండి. గంభీరంగా మొరపెడతాం, బిగ్గరగా. ఎవరు మౌనంగా ఉండదు. ఇంతవరకు ప్రభు మీతో మాట్లాడారు. ఆ మాటలను ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టుము. అన్నా మొర విన్నాడు దేవుడు, సంసోను మొర విన్నాడు దేవుడు. వారి ఎడల దేవుడు దయ కలుగు చేశాడు. ఈ రాత్రి నీ ప్రార్థన ఎడల దేవుడు దయ కలుగు చేయబోతూ ఉన్నాడు. పరిశుద్ధుల ప్రార్థన విన్నాడు, బలహీనుల ప్రార్థన విన్నాడు, పాపుల ప్రార్థన విన్నాడు. విని ఆయన నిశ్చయముగా వారి ప్రార్థన విని వారి యందు దయ కలుగు చేశాడు దేవుడు. ఈ రాత్రి నీ ప్రార్థనను బట్టి దేవుడు నీకు దయ కలుగు చేయబోతూ ఉన్నాడు. అయ్యా, తండ్రి, దయ దయ దయ, మీ కృప అనే దయ, నీ దయ పడిపోయిన ప్రాకారాలను నిలబెట్టిందయ్యా. నీ దయేనయ్యా.
స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయినా ఈ యొక్క మంచి వాతావరణము, ఈ దర్శన పండుగలు, ఇదిగో ప్రభువా మీరు ఏర్పాటు చేసినటువంటి రీతి, కూడి వచ్చినటువంటి నీ జనులు వినవబడినటువంటి ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హృదయాలలో ప్రభువా అయా భూమి కదిలేటువంటి, చెరసాలు అదిరేటువంటి హృదయాల్లో నూతనమైనటువంటి ఉజ్జీవము రగులుకొని నీ సన్నిధిలో పరుగులెత్తునుగా కానీ ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎక్కడ ఏ బలహీనపరిచేటువంటి పరిస్థితులు, చీకటి పరిస్థితులు, అంధకార సంబంధమైన శక్తులు ప్రభువా నీ సన్నిధిలో నుండి వెనక్కి లాగుతున్నటువంటి ప్రతి పరిస్థితులు యేసు నామములో కాల్చివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ఈ దర్శన పండుగల ద్వారా ప్రతి ఒక్క హృదయము ఉప్పొంగి, ప్రతి ఒక్క హృదయము నూతనపరచబడి, ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో ఆగకుండా, అలసిపోకుండా పరుగులెత్తునట్లుగా, పైకి ఎగురునట్లుగా నీ యొక్క అగ్ని అభిషేకము నీ బిడ్డలందరినీ బలపరచునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ యొక్క బలమైనటువంటి కార్యాలు జరిగించండి ప్రభువా. ఈ యొక్క సియోను నిస్సి మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా ప్రభువా నీ బిడ్డలందరి యొక్క దాహము, ఆత్మదాహము తీర్చబడి ఈ దర్శన పండుగలలో ఒక నూతనమైన దర్శనాన్ని పొందుకొని ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో ఒక గొప్ప అభిషేకముతో నింపబడి నైనా నీ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశములు ప్రభువా ప్రతి ఒక్కరిలో సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా నీ గొప్ప కార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయము దయచేయండి. కృప కలుగునుగాక నీ కృపతో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రారంభ దినాను ప్రభువా నాయనా అద్భుతమైనటువంటి మాటలు నాయనా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకే వందనాలు. నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఏ దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా నీ కంచె వేసి, ముద్ర వేసి వాక్యాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాడబడిన నీ యొక్క సేవకులను ప్రభువా నైనా రాజన్న పాస్టర్ గారి సేవకులను ప్రభువా మీరు బలపరిచినందుకై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి ముందు జరుగుతున్నటువంటి సభలకు కూడా దేవుడు తోడు ఘనముగా జరిగించి ఆయన ఉద్దేశములు నెరవేర్చునుగాక. ఆమేన్. ఆమేన్.